నేను మాట్లాడితే మాట్లాడతా, నీకేంటి? లేకపోతే ఏంటి? పెద్దవాళ్ళని పట్టుకొని అలా కమెంట్ చేస్తున్నావేంటి? అదే నా ఇష్టం. మీరెవరు నాతో చెప్పడానికి? పల్లవి, ఏంటక్కడ గొడవ? ఏం లేదు మేడం. సరే, అందరూ రెడీ అవ్వండి, క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏంటి రాము? మన కాలేజీకి కొత్త అడ్మిషన్ ఒకరు వచ్చారు మేడం. అతను కూడా డ్యాన్స్ క్లాస్లో జాయిన్ అవుతారంట. ఎక్కడా? బాబు ఇట్రా. నమస్తే మేడం. నమస్తే. నీ పేరేంటి? చంటి మేడం. అసలేం తింటున్నాడనే కనుక్కోవాలి. ఏంటి చరణ్, మీ తమ్ముడిని అందరూ అలా కామెంట్ చేస్తుంటే నువ్వు ఊరుకుంటావేంటి? మా తమ్ముడా? ఏ కాదా? తను మీ తమ్ముడని నాకు తెలుసు, కానీ తను నేను ఫ్రెండ్స్ అన్న విషయం నీకు తెలీదు. షటా, ఎందుకు అతను అలా కామెంట్ చేస్తారు? బుద్ధి లేదు. హాయ్. హాయ్. అక్షిత, తను నీకు ఇదివరకే పరిచయం ఉందా? లిటిల్ బిట్. సరే సరే. ఇప్పుడు నేను ఒక డాన్స్ బిట్ నేర్పిస్తాను. డాన్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళందరూ పైకి రండి. మనం డాన్స్ చేసే ముందు ఎప్పుడూ కూడా నటరాజుకి దండం పెట్టుకోవాలి. ముందుగా దండం పెట్టుకుందాం. అయ్యయ్యో, అలా కాదు, నెమ్మదిగా చేయాలి. ఓకే మేడం. సరే, నేనిప్పుడు ఒక మూమెంట్ చేసి చూపిస్తాను. తర్వాత మీరందరూ జెంటల్గా డాన్స్ చేయాలి, సరేనా? గీత, ఒకసారి ఇలారా. మేడం, మీరు డ్యాన్స్ సూపర్ చేస్తున్నారు మేడం. ఇప్పుడు మీరు చేయాలి. ఆ, సరే, జంటలుగా ఎవరు? ధరణి, నువ్వురా. అమ్మో, నేను రాను మేడం, నేను రాను. నైనా, నువ్వురా. అమ్మో, నా వల్ల కాదు మేడం. తన పక్కన నేను డాన్స్ చేస్తాను. ఏంటి, ఆ బండోడు పక్కన నువ్వు డాన్స్ చేస్తావా? షటప్. దొంగ నుంచి నా డబ్బుల్ని నగల్ని కాపాడి నాకెంతో సాయం చేశాడే, ఆ విషయం మర్చిపోయారా మీరిద్దరూ? ఆ కట్టసితోనే నేనిప్పుడు తన పక్కన డాన్స్ చేస్తుంది, అర్థమైందా? హ్మ్? ఏమండి, అందరూ నా పక్కన డాన్స్ చేయడానికి నో చెప్తుంటే మీరెందుకు వచ్చారండి? మీరెంత మంచివారో వాళ్ళకి తెలీదు, కానీ నాకు తెలుసు కదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చరణ్కి పల్లవి.
అందరు రెడీగా ఉన్నారు కదా? కౌంట్ చేసుకుంటూ చేయాలి. 1 2 3 4 గుర్తు పెట్టుకొని చేయాలి. అయ్యో సారీ 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 చంటి గారు సారీ సారీ అయ్యో అయ్యో సారీ అండి చంటి గారు ఆగండి, నేను చెప్పినట్టు చెయ్యండి. ఓకే 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 చెయ్యవండి. వెరీ గుడ్. 2 రోజులు ఇదే మూమెంట్ ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్షన్ వస్తుంది. ఆ తర్వాత వేరే మూమెంట్కి వెళ్దాం. ఓకేనా? అప్పుడే అయిపోయిందా మేడం? అయిపోయింది. ఓకే మేడం. ఓకే, ఇప్పటికి క్లాస్ చాలు. డిస్పర్స్. ఏమండి, నాతో కలిసి డాన్స్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి, అలాగే సారీ కూడా చెప్పాలి. ఆ? సారీనా? ఎందుకు? ఇందాక రోడ్డు మీద పోలీసుల నుంచి నన్ను సేవ్ చేశారు. మీకు థ్యాంక్స్ చెప్పకుండానే కాలేజీకి టైం అయిపోతుందని హడావిడిగా వచ్చేసాను. లక్కీగా మీరే మా కాలేజీలో జాయిన్ అయ్యారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా అండి. ఓకేనండి, బాయ్. బాయ్ బాయ్. ఈ రోజు నువ్వు చెప్పిన డాన్స్ స్టెప్స్ చాలా బాగున్నాయమ్మా. అంటే నిన్న చెప్పిన క్లాస్ బాలేదా? నేను అలా అన్నానా? మా అమ్మ ఏం చేసినా సూపర్, పాట పాడినా సూపర్, డాన్స్ చేసినా సూపర్. చాలు చాలు, పొగిడింది చాలు. పని చెయ్యండి, కానివ్వండి. ఏంటి గుండమ్మ క్లాసులు మొదలుపెట్టిందా? చేరిందిగా కాలేజీలో తళాంగు తకదిమి తోమంటూ ఆవిడ కుప్పిగంతులు వేస్తే అది చూసి ఇది ఓ అంటూ చప్పట్లు కొట్టేసింది. అంతేలే, వాళ్ళ డప్పు వాళ్లే కొట్టుకోవాలి. యాండి మావయ్య, భోజనాలు రెడీ, అందరూ రండి. అమ్మా పల్లవి, అమ్మా మీరు కూడా కూర్చొని నేను వడ్డిస్తాను. పర్వాలేదు, నేను వడ్డిస్తాను, మీరు కూర్చోండి. ఏం కాదు, పెద్దవాళ్ళు మీరు కూర్చోండి, పిల్లలం మేము వడ్డిస్తాం. సరే. నాన్న వెళ్ళిపోదామా? అప్పుడే వెళ్ళిపోదామంటావా? ఎందుకు నాన్న ఇక్కడ ఉండడం? దేని గురించి మాట్లాడుతున్నారు? వంట చేసింది ఎవరు?
అమ్మ నేను ఇద్దరం కలిసే చేసాం సార్. ఏ సార్ ఏమైంది? ఏముంది, మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడుతుంది అని ఇద్దరు చేతులు పెట్టేసరికి కర్రీస్ అన్నీ పాడైపోయి ఉంటాయి. అదే అయ్యుంటుంది మమ్మీ. ఇదిగో తాతయ్య పెదనాన్న ఫేసులు చూస్తుంటే తెలియట్లేదు. ఏం పెదనాన్న గారు? అవునా అక్షిత, నీకు ఫేస్ రీడింగ్ వచ్చా అమ్మా? మా మొహాలు చూసి చెప్పేస్తున్నావు. ఇదిగో ఈ ములక్కాడ కర్రీ అదిరిపోయింది గుండమ్మా. ఇది తిన్న తర్వాత ఇక ఏ రుచి తినాలనిపించట్లేదు. అసలు మనుషులతో ఉండాలనే అనిపించట్లేదు. జన్మరహిత్యం కోసం ఏ హిమాలయాలకో పోయి తపస్సు చేసుకోవాలనిపిస్తుంది. అందుకే నాన్నతో వెళ్ళామా అన్నాను. ఈ కర్రీ అయితే చాలా బాగుంది గుండమ్మా. అయ్యో పెదనాన్న, మునక్కాయ కర్రీ చేసింది పెద్దమ్మ కాదు, పల్లవి. అవునా? ఆహా, అబ్బబ్బబ్బబ్బా, ఇది పప్పు కాదు అమృతం. పల్లవి, నువ్వు అద్భుతంగా ఉండేవమ్మా. అయ్యో తాతయ్య గారు, ఈ పప్పు చేసింది నేను కాదు, అమ్మ. ఆ? అసలు మీ ఇద్దరి చేతుల్లో ఏముంది? చేతుల్లో ఏముంటుంది? అందరిలాగే గీతలుంటాయి. నీ చేతిలో అయితే పిచ్చి గీతలుంటాయి. ఇద్దరు ఒకేలా ఉండడం, ఒకేలా ఆలోచించడం, వంటలు కూడా ఇద్దరు ఒకేలా చేయడం, ఎవరు ఏ వంట చేశారో కనిపెట్టలేనంత రుచిగా ఉండడం. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఒకరి చేత్తో చేస్తే ఏం చేసినా అమృతంలాగా ఉంటుంది. ఆ రుచి మరొకరికి రాదురా. కానీ ఇద్దరు వంట చేస్తే ఒకేలాగా ఉండడం, టేస్ట్లు సేమ్ టు సేమ్ ఉండడం, నాకు తెలిసి మీ ఇద్దరు ఏ జన్మలోనో తల్లి కూతుళ్ళై ఉంటారమ్మా. తాతయ్య, ఈ జన్మలో కూడా అయ్యే ఉంటారు. ఎక్కడో మిస్ అయింది. చాలే ఆపండి. వంటలు ఒకేలా చేస్తే తల్లి కూతుళ్ళు అయిపోతారా ఏంటి? ఇంట్లో వాడే వస్తువులు సేమ్, వంటల్లో వేసే మసాలాలు సేమ్, అందుకే టేస్ట్లు కూడా సేమ్. అవునా? అయితే నువ్వు ఈసారి వండిపెట్టు. ఎలా ఉందో తిని చెప్తాం టేస్ట్. లేదమ్మా, మీ ఇద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో ఒక బంధం ఉండే ఉంటుందమ్మా. లేదంటే ఇద్దరి వ్యక్తులకి ఇన్ని విషయాల్లో దగ్గర పోలికలు ఉండడం అనేది జరగదమ్మా. తాతయ్య గారు, పోనీ ఈ జన్మలో కూడా మేమిద్దరం అమ్మ కూతుర్లే అనుకోండి. సరే తాతయ్య గారు, తినండి 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 అమ్మా. మీ బిడ్డ మీ పక్కనే ఉన్నా మీరు తెలుసుకోలేకపోతున్నారు. కంటితో కాకుండా మనసుతో చూడండి. శాన్వి, అత్తయ్య గారు, చరణ్, అందరూ రండి భోంచేద్దాం. కూర్చోండి.
మమ్మీ మొత్తం ప్రిపేర్ చేసేసి అందరి ముందు సిద్ధంగా ఉంచేసావా? మమ్మీ ఇంత పర్ఫెక్ట్ గా నువ్వెలా ఉంటావు? డైట్ విషయంలో నేను అంతే కదా సాన్వి. మమ్మీ కర్రీసు పుల్కా ఓకే, బట్ ఇంత రైస్ అవసరం అంటావా? ఇద్దరు ఏం భజనలు చేస్తున్నారా? ఈ రైస్ ఏ పంటి కిందకి సరిపోతుందిరా? అంటే ఎప్పటినుంచో మీ ఇద్దరికి రైస్ అలవాటు ఉంది కదా, మరీ మానేస్తే బాగోదని ఆ మాత్రమైనా పెట్టించాను. మీకు వద్దు అంటే గనుక నెక్స్ట్ కొంచెం 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 కట్ చేద్దాం. అన్నం కట్ చేయడం కాదే, నా పేక్ కట్ చెయ్యి. నానమ్మా అవునరా, ఏం తిండ్రా ఇది? 10 రకాల వంటలు లేకపోయినా కనీసం గుప్పెడు రైస్లో ఇంత పెరిగేసుకుని తింటే రాత్రిపూట ప్రశాంతంగా నిద్ర పడుతుంది. డైటింగ్ చేసేది మంచి కోసమే కదా. ఎవరికి మంచే? మీరు చేస్తే చేయండి. ఈ వయసులో నాకు డైటింగ్ ఏంటి? నేనేమైనా స్లిమ్ అయ్యి సినిమా హీరోయిన్ అవ్వాలా? అత్తయ్య గారు, మీరు అలవాటు ప్రకారం అలా అనేస్తున్నారు కానీ ఇలా డైట్ చేస్తుంటే మెల్లమెల్లగా మీకే అలవాటైపోతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ డైట్ పెడుతోంది మీరు స్లిమ్గా అవ్వాలని కాదు, హెల్దీగా ఉండాలని. అప్పుడు లాంటి పుల్కా, ఒక చెంచాడు రైసు, ఇవి తింటే ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? కర్మ, నా కర్మ. పోనీ మా అమ్మకి పుల్కా తీసి రైస్ పెడదాం. థ్యాంక్స్ రా. నో, ఇంట్లో ఎవరైనా సరే నేను చెప్పిన డైట్ ఫాలో అవ్వాల్సిందే. కానివ్వండి. హై, బిర్యానీ వాసన. బిర్యానీ ఎవరుండారు? వండలేదు, తెప్పించుకున్నాడు ఈ చంటి. రే, ఏంట్రా ఇది? కనబడట్లేదా? బిర్యానీ తింటావా? తాను తినడం కాదు, నువ్వు కూడా తినకూడదు. మమ్మీ ఎంతో కష్టపడి అందరితో డైటింగ్ చేస్తుంటే నువ్వు ఇలా ఫ్యామిలీ ప్యాక్లు జంబో ప్యాక్లు తింటావా? ఇప్పుడున్న లావు సరిపోదా? మర్యాదగా దాన్ని తీసుకెళ్లి బయటపడే. తెప్పించుకుంది తినడానికి, పడేయడానికి కాదు. రేయ్, అమ్మకి ఎదురు సమాధానం చెప్తావా? సారీ, ఫుడ్ విషయంలో దేవుడు అడ్డుపడినా నేను మాత్రం కాంప్రమైజ్ అవ్వను. కావాలంటే రండి, తలా ఒక్క ముద్ద పెడతా. అంతేగాని నా నోటికాడ ముద్ద కొడతానంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను. ఇదే ఇదే వీడితో వచ్చింది. ఏం చెప్పినా నా మాట వినడు. కాలేజ్లో కూడా ఇదే. మమ్మీ అని పిలుస్తానని గొడవ చేసి కాలేజ్లో చేరాడు. ఇప్పుడు కూడా వద్దురా అంటే నా కాళ్ళ ముందే బిర్యానీ తింటున్నాడు. వీడికి అసలు బుద్ధి లేదు.
ఇక చాలా ఆపండి. ఎంతసేపు అని తిడతారు? మేం తిడుతూనే ఉన్నాం, వాడు ఆపుతున్నాడా? తిట్టుకి మధ్య మేము గ్యాప్ ఇస్తున్నాం, కానీ వాడు ముద్దకి మధ్య వాడు ఏ మాత్రం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. ఛీ! ఒరే చంటి, ఎందుకురా వాడితో అలా గొడవ పడుతూ ఉంటావు? అది కాదురా, వాళ్ళు అలా తిడుతూ ఉంటే నీకెలా తినబుద్ధి అవుతుంది అంటున్నా. ఓరి దేవుడు, వాడు తిట్టిన తిట్లకి నీ చెవులు పనిచేయడం మానేసేయా? ఏంటి నానమ్మా ఏదో అంటున్నావు?